హాయ్ హలో నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఈ మధ్య కాలంలో ఉమెన్ క్యాన్సర్ గురించి చాలా అవగాహన కార్యక్రమాలు, అలాగే డాక్టర్స్ కూడా దీని మీద స్పెసిఫిక్గా అందరికీ అవగాహన కల్పించడానికి మీడియా ముందుకొచ్చి మాట్లాడడం అండ్ ఉమెన్ క్యాన్సర్ గురించి చాలా విషయాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో మనం కూడా ఉమెన్కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు ఎలాంటి డిసీజ్ మీద బారిన పడుతున్నారు, క్యాన్సర్ విషయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల మీద డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఉమెన్ క్యాన్సర్ స్పెషలైజేషన్ డాక్టర్ రాము దాములూరి గారు. హీఈస్ రోబోటిక్ సర్జన్ అండ్ ఆల్సో సర్జికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో చాలామందికి అవేర్నెస్ బాగా కనబడుతుంది, ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ గురించి. సో హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది, ముందుగానే 27 ఏళ్ల లోపు వ్యాక్సిన్స్ తీసుకోవాలి, సో దీనివల్ల దాని నుంచి బారిన పడకుండా ఉండొచ్చు అన్నట్టు చెప్తున్నారు. మరి ఒకవేళ 27 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఈ వైరస్, హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ ఏమైనా తీసుకోకపోతే, ఆ వ్యాక్సిన్ తీసుకోకపోతే ఆ ప్రభావం ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇంకా పూర్తిగా మా వ్యూవర్స్ కోసం షేర్ చేస్తారా? డెఫినెట్గా అండి. డెఫినెట్గా మీరు అనుకున్నట్టు ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగింది క్యాన్సర్స్ గురించి. బట్ స్టిల్ నేను ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను. బట్ అవేర్నెస్ ఈజ్ నాట్ ఎనఫ్ టు సే మనకి యుఎస్లో తీసుకుంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేది 60 to 70% ఆఫ్ ద ఉమెన్ విల్ బి వ్యాక్సినేటెడ్ ఫర్ హెచ్పివి. గెస్ ద నెంబర్ ఇన్ ఇండియా, ఓన్లీ 5% ఆఫ్ ద ఉమెన్ ఇస్ టేకింగ్. మీరు కనుక ఒక సర్వే చేస్తే, హాస్పిటల్ సర్వే చేస్తే, అందులో హాస్పిటల్ స్టాఫ్, నేను బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, హాస్పిటల్ స్టాఫ్ చేస్తే వాళ్ళలో 10 to 15% తీసుకున్నారు. సో నేను చెప్తుంది ఏంటంటే అవేర్నెస్ పెరిగినా కానీ అంత అవేర్నెస్ మనకు పెరగల. ఎందుకు అంటే మీరు అన్నట్టు డాక్టర్స్, హాస్పిటల్ స్టాఫే 10%, 15% తీసుకుంటే ఇంకా మిగతా జనాల పరిస్థితి? దట్స్ ఇండియా ఓవరాల్ ఓన్లీ 5% పెరుగుతుంది. బట్ స్టిల్ కంపేర్ టు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ దిస్ ఈజ్ ఫార్ బెటర్. ఎందుకంటే అవేర్నెస్ పెరుగుతుంది, చాలా వ్యాక్సిన్స్ వచ్చాయి, చాలా తీసుకుంటున్నాం. నేను చెప్తాను, మనకి ఒకప్పుడు ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. కాకపోతే ఏంటంటే మనకి చాలా రకాల అవేర్నెస్ పెరగటము, ఒకటి వ్యాక్సినేషన్ తీసుకోవటము, స్క్రీనింగ్ చేయించుకోవటము, ఇట్లాంటి పద్ధతులన్నీ చేయటం ద్వారా మనకేంటంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మనకి ఒక సర్వైకల్ క్యాన్సర్లో బ్యూటిఫుల్ ఏంటంటే ఇది వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. క్యాన్సర్గా మారకముందు మీరు అనుకుంటారు క్యాన్సర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకటే రోజులో వచ్చేసింది అనుకుంటారు. అది కాదు. ఒక సర్వైకల్ క్యాన్సర్ మనకి మా నార్మల్ సెల్స్ క్యాన్సర్స్గా మారడానికి మనకి మినిమం 3 to 5 years టైం ఇస్తుంది. 5 years కానీ చాలా మందికి అది 4th స్టేజ్లో బయటపడుతుంది కదా లక్షణాలు. అంటే నేను చెప్తున్నది ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం సిమ్టమ్స్. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ సెల్స్ను ఫస్ట్ డైరెక్ట్ క్యాన్సర్ సెల్గా మారదు. క్యాన్సర్ సెల్స్, నార్మల్ సెల్స్ కొద్దిగా అబ్నార్మల్ సెల్స్, మెటాప్లేషియా అంటారు. మెటాప్లేషియాను మనం రివర్స్ అవుతుంది, బ్యాక్ టు నార్మల్ సెల్స్ అవుతుంది. మనం ప్రికాషన్స్ తీసుకున్నా, కొద్దిగా ఏమైనా తీసుకున్నా, దాని తర్వాత కొద్దిగా అబ్నార్మాలిటీ ఎక్కువ అవుతే దాన్ని డిస్ప్లాస్టిక్ సెల్స్ అంటారు. డిస్ప్లాస్టిక్ సెల్స్ కూడా తర్వాత మళ్ళీ ఇంకా మనం అక్కడ కూడా కేర్ తీసుకోకపోతే కార్సినోమా ఇన్ సిటు అంటారు. అంటే అక్కడక్కడే సెల్స్ పెరుగుతాయి, కాకపోతే వాటికి స్ప్రెడ్ అయ్యే గుణం ఉండదు, వేరే చోటికి చొచ్చుకుపోయే స్వభావం ఉండదు. దాన్ని కార్సినోమా ఇన్ సిటు అంటారు. ఇట్స్ 0 stage అంటాం యూజువల్గా. 100% క్యూర్ రేట్స్ ఉంటాయి కార్సినోమా ఇన్ సిటులో. నో, కార్సినోమా ఇన్ సిటు ఈజ్ నాట్ రివర్సిబుల్. అది మనం 100% ట్రీట్ చేయాలి. ఇది కనుక ట్రీట్ చేయకపోతే 100% పీపుల్లో క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో అప్పుడు క్యాన్సర్గా మారుతుంది. క్యాన్సర్ కూడా ఫస్ట్ లోకల్గా గ్రో అవుతుంది, తర్వాత లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది, తర్వాత బాడీలో వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో మనకి 5 years టైం ఇస్తుంది క్యాన్సర్. ఈ 5 yearsలో కనుక మనం ఐడెంటిఫై చేసి ప్రివెంట్ చేయగలిగితే క్యాన్సర్ రాకముందే ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో అయితే ఆల్మోస్ట్ స్టేజ్ 1లో 90 to 95% క్యూర్ రేట్ ఉంటుంది. సో ఇంత టైం ఇస్తుంది మనకి, సచ్ ఏ బ్యూటిఫుల్ మెకానిజం. మీరు అన్నట్టు టైం ఇస్తుంది కరెక్టే, కానీ నార్మల్ పీపుల్కి ఈ సిమ్టమ్స్ కనుక్కోవడానికి చాలా కష్టం అవుతుంది కదా, మరి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నార్మల్ పీపుల్కి అయితే సిమ్టమ్స్ ఉండవండి. అందుకే ఏంటంటే మనకు బ్యూటిఫుల్ టూల్ కాల్డ్ యాజ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనే పద్ధతి ద్వారా మన సర్వికల్ క్యాన్సర్ని చాలా వరకు డిటెక్ట్ చేయొచ్చు. అందుకే ప్రతి ఉమెన్కి 5 yearsకి ఒకటేసారి ప్యాప్స్మియర్ ప్లస్ హెచ్పివి టెస్టింగ్ అంటాం.
యూజువల్ ఐడియల్గా ఏంటంటే 20 ఇయర్స్కి స్టార్ట్ చేస్తాం. 20 to 30 ఇయర్స్లో హెచ్పివి టెస్టింగ్ చేయం. ఈవెన్ ఇన్ఫెక్షన్ ఉన్నా వాళ్ళలో ఇమ్యూనిటీ వల్ల తగ్గిపోతుంది కాబట్టి హెచ్పివి టెస్టింగ్ చేయం. 20 to 30 ఇయర్స్లో ప్యాప్స్మియర్ ఎవ్రీ 3 ఇయర్స్ తీస్తాం అప్ టు ఏజ్ ఆఫ్ 65 ఇయర్స్. 30 ఇయర్స్ తర్వాత ప్యాప్స్మియర్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ, ఎందుకంటే హెచ్పివి మనం 100 క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటే 99%లో ఈ హెచ్పివి రిలేటెడ్ ఇన్ఫెక్షన్ ఉంది మేము ఐడెంటిఫై చేసాం. అందుకని హెచ్పివి టెస్టింగ్తో పాటు ప్యాప్స్మియర్ చేస్తే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి చేయాలి. ఈ 5 ఇయర్స్ చేయడం వల్ల మనం క్యాన్సర్ ముందు చెప్పాను కదా మారిన సెల్స్ని ఐడెంటిఫై చేయగలం, క్యాన్సర్ రాకముందే ఐడెంటిఫై చేయగలం, ఒకవేళ ఉన్నా కానీ స్టేజ్ 1లోనే క్యూర్ ఐడెంటిఫై చేయగలం. ఈ టెస్ట్లు చేయడానికి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి డాక్టర్ని? అంటే నాకు ఇలా ముందుగానే ఇలా డౌట్తో వస్తున్నామని అడిగి మీ దగ్గర రావచ్చు అంటారా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఎవ్రీ 5 ఇయర్స్కి మ్యాండేటరీగా మనం చేయించుకుంటుండాలి హెల్త్ చెక్. అదే మనం రెగ్యులర్ హెల్త్ చెక్ చేయించుకుంటాం కదా, అదే యాజ్ ఇట్ ఈస్. లైక్ బ్లడ్తోనే టెస్ట్ నో, చేస్తారు. అది ప్యాప్స్మియర్ అని సర్వైకల్ సైటాలజీ, సర్విక్స్ వజైనాలో ఒక స్పెక్యులమ్ అని పెడతాము. బయాప్సీ కూడా కాదు, జస్ట్ బ్రషింగ్స్. మనం ఓరల్ క్యావిటీ ఎట్లా బ్రష్ చేస్తాము, వజైనా ఇట్లా క్లోజ్గా ఉంటుంది, దాంట్లో స్పెక్యులమ్ అని పెట్టేసి ఎక్స్పాండ్ చేస్తాము. ఎక్స్పాండ్ చేసి సర్విక్స్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని బ్రషింగ్స్ తీస్తాము. ఆ బ్రషింగ్ తీసి ఒక సొల్యూషన్లో పెడతాము. ఆ సొల్యూషన్ దీనికి హైఫై మీరు ఏదో కార్పొరేట్ హాస్పిటల్ కావాలి, నాకు పెద్ద హాస్పిటల్ కావాలి, సింపుల్. ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే స్క్రీనింగ్, ఈవెన్ వీఆర్ ట్రైనింగ్ సింపుల్ ఆశా వర్కర్స్ హౌ టు కలెక్ట్ ద శాంపుల్. అంత సింపుల్ టెస్ట్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా తీసుకోవచ్చు. ఎస్ అబ్సల్యూట్లీ. ఇది యాక్చువల్గా చాలా మందికి తెలియదు. మీ ద్వారా అంటే చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో దానికి భయపడి ముందుగా అక్కడికి వెళ్ళట్లేదు. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ గైనకాలజిస్టులు ఉన్నా ఇది అవైలబుల్గా ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ టేకెన్ సచ్ ఏ ఇనిషియేటివ్ దట్ సింపుల్ ఆశా వర్కర్స్ని కూడా ట్రైన్ చేసేసి ఈ స్మియర్స్ తీసేలాగా మనం చేస్తున్నాం. సో సచ్ ఏ సింపుల్ టెస్ట్. అంటే మీరు చాలామంది భయపడతారు ఆడవాళ్ళు, ఇది నొప్పి ఉంటుందేమో అని చాలామంది చేయించుకోరు. ఓకే, అది సింపుల్ ఫాల్స్ బిలీఫ్. ఇట్స్ ఎ సింపుల్ టెస్ట్, సింపుల్ ఎగ్జామిన్ చేస్తాము. అక్కడ చిన్న బ్రష్ లాంటిది ఉంటుంది, ఒక 2.5 turns బ్రష్ తిప్పుతాం. ఆ బ్రష్లో వచ్చే చిన్న చిన్న సెల్స్ని మనం మైక్రోస్కోప్ కింద కవర్ చేసేసి దాన్ని మైక్రోస్కోప్ కింద చేస్తాం. అట్ ద సేమ్ టైం హెచ్పివి టెస్టింగ్ కూడా చేస్తాం దాంతో. ఇది ఖర్చు కూడా లేదు. ఖర్చు అంటే గవర్నమెంట్ సెటప్లో ఉండదండి. కాకపోతే మనకి ప్రైవేట్ సెటప్లో ఏంటంటే ఆ సెల్ ఎగ్జామిన్ చేయడానికి, హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ చేయడానికి కొద్దిగా ఛార్జ్ అవుతుంది. అదర్వైజ్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవైలబుల్గా ఉంది.